భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు వచ్చినాయి. ఈ రాజకీయ పార్టీలన్నీ కేవలం రాజకీయ నాయకులు లేదా ఖాళీగా ఉన్నవాళ్ళు, ఉద్యోగం దొరకని వాళ్ళు, పైరవి చేసి బతికే వాళ్ళు ఆ పార్టీలలో ఉన్నారు. అందువలన ఈ పార్టీలలో ఉన్నవాళ్ళు మేధావులకు ఎలాంటి స్థానం కల్పించలేదు. కాకుంటే మేధావులను వాడుకున్నారు. అందుకొరకు మేము రాడికల్ మెరిటోక్రటిక్ పార్టీ పెట్టాము. ఈ పార్టీ మేధావుల పార్టీ. మెరిటోక్రటిక్ అంటే మేధావులు. కనుక మేధావులు ఎక్కడుండినా ఏం పని చేస్తున్నప్పటికీ దేశం గురించి ఆలోచిస్తే తప్పకుండా ఈ మేధావుల పార్టీలో మీరు జాయిన్ కావాలి. ఎందుకంటే ఇప్పుడైనా అంటే భారతదేశంలో ఎంతవరకు వెనుకబడి ఉందో మనకు తెలుసు. ఇది ముందుకు పోవాలంటే ఇప్పటికైనా మేధావులు ముందుకు వచ్చి ఈ పార్టీని బలోపేతం చేయగలరు. చేసినట్టయితే వచ్చే ఎన్నికల్లో మనమంతా గొప్పగా మన దేశాన్ని మనం అభివృద్ధి చేయవచ్చు. ఈ మధ్య స్టూడెంట్స్ వస్తున్నారు, నిరుద్యోగులు వస్తున్నారు, కానీ మేధావులు రావడం లేదు. మేధావులు రాకపోవడానికి కారణం దాదాపుగా 70 ఏళ్ళ వాళ్ళ యొక్క చరిత్ర. కానీ ఇప్పుడు చరిత్ర మారింది. దేశంలో మార్పులు వస్తున్నాయి. పరివర్తన పరమాత్ముడు వచ్చిండు. కాబట్టి మేధావులంతా రాడికల్ మెరిటోక్రటిక్ పార్టీలో వచ్చి మీరే రాజ్యాన్ని ఏలుకోండి, ఈ దేశాన్ని బాగుపరచండి అని వినతి చేస్తూ ముగిస్తున్నా.